Like the average age of a class of 39 students is 15 years. If the age of the teacher is included, then the average increases by 3 months అన్నాడు. Find the age of the teacher అన్నాడు అనమాట. Find the అయితే మనకి ఏమి ఇచ్చారు 39 స్టూడెంట్స్ యావరేజ్ ఏజ్ ఇచ్చాడనమాట. అయితే యావరేజ్ ఏజ్ ఎంత 15. సో 39 స్టూడెంట్స్ టోటల్ ఏజ్ ఏమవుద్ది ఇంటూ 39 15 ఇంటూ 39 అవుతుంది కదా. సో 585. సో టోటల్ 39 స్టూడెంట్స్ ఏజ్ వచ్చేసి మనకి 585 వచ్చిందనమాట. ఇక్కడ వీడు ఏమి ఇచ్చాడంటే 39 స్టూడెంట్స్కి ఒక టీచర్ని యాడ్ చేశారు. యాడ్ చేసి ఇక్కడ ఏమన్నాడు యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 months అన్నాడంట. అంటే 15 ఇయర్స్కి 3 months యాడ్ అవుతుంది. అయితే 15 3 by 12 months ఇయర్స్లో రాసుకుందాం. ఈ 3 monthsని ఇయర్స్లో రాసుకుంటే 3/12 అవుతుంది. 3 months 3 4 ఇది 61/4 అవుతుంది అనమాట. సో ఇది 61/4 years అవుతుంది అనమాట. 39 స్టూడెంట్స్ ఏజ్ ప్లస్ 1 టీచర్ ఏజ్ ఏమవుతుంది 61/4 ఇంటూ 40. ఎందుకంటే ఇక్కడ 39 మెంబర్స్ ప్లస్ ఒకరు మొత్తం 40 మెంబర్స్ కాబట్టి 4 1s 4 10s అవుతుంది. 610 అవుతుంది అనమాట దీనికి. అయితే ఇక్కడ మనం టీచర్ ఏజ్ అనుకోవాలి. టీచర్ ఏజ్ ఎలా అనుకుంటాం దీన్ని బట్టి ఈ ఏజ్లోంచి ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ మైనస్ చేస్తే టీచర్ ఏజ్ వచ్చేస్తుంది కదా. సో టీచర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 610 - 585 ఈజ్ ఈక్వల్ టు 25 years అవుతుంది.